గవర్నమెంట్లో మనకు ఎడ్యుకేషన్ ఇస్తాం చాలా మంచిగా ఉంది. మన నారా లోకేష్ గారు కూడా బుక్స్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒక్కొక్కరికి మంచిగా 12 బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. చాలా హెల్ప్ఫుల్ అండి. ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కానీ బుక్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల మంచి స్కోర్ గెయిన్ చేయగలిగాము. ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ యూత్కి ఇంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మేము ఖచ్చితంగా అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ మిడ్ డే మీల్ కూడా పెట్టారు, చాలా బాగుంది. ఆ మిడ్ డే మీల్ అవి తీసుకుని నిజంగా స్టడీస్ కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. When compared to private colleges, government colleges also doing the best. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత అదంతా డెవలప్ అయింది కాబట్టి నెక్స్ట్ జూనియర్స్ కూడా ఇది చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు, అందరికీ ఎడ్యుకేషన్ బాగా దక్కుతుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా చదివిన పేద విద్యార్థులందరినీ గ్యాదర్ చేసి ఇలా మాకు ఆర్థికంగా సహాయం చేసి ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. We are blessed to have this government because we came from economically and educationally backward areas, and this government will help us in different ways, and especially MDM for intermediate students. ఇప్పుడు ప్రవేశపెడుతున్న పథకాలలో ఎక్కువగా విద్యకు ఎక్కువ ప్రోత్సాహం చేశారు. సార్ ప్రోత్సహించడం ద్వారా ఇంకా మాలాంటి మధ్యతరగతి విద్యార్థులు ఎంతోమంది పైకి వస్తారని తెలుపుతున్నాను. ఎంతోమందికి విద్యార్థులు కూడా బాగా చదువుకోగలుగుతున్నారు. ఇలా ఇంకెన్నో పథకాలు అమలు చేయడం వల్ల విద్యార్థులు చాలా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ లోకేష్ సార్. నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. I'm very thankful to our education minister Nara Lokesh garu. లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి.